చోరీ చోరీ భరధరం సత్తి అప్పులు చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. ఎవర్రా పిల్ల? ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. తీసుకో, వాడుకో, దాచుకో. బాగా ఊపుతుంది కదన్నా. ఇదేంటి నూనెలో స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ లా ఉంది. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. సప్పుడు చేస్తలేవు ఏంటో తెలుసారా ఇది? నాటు బొమ్మట నా కొడక. హోల్సేలర్ రీటైలర్ దొరకదురా ఇది నీకు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అబ్బా కాటేశాడు బావా. అబ్బా నలిపేశాడు. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్. రోజు డే ఉందని మా పిల్లకైతే రోజు తీసుకున్నా. రోజు తీసుకోపోయి దాన్ని తీసుకోపోయి దెంగుతే అది ఒరలాలి. అమ్మా విష్ణు దెంగకురా దెంగకు. నీకు ఒక నిమిషం టైం ఇస్తుంది బే. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో, నువ్వేం చూసుకొని జాన్ ఆఫీస్కి వెళ్తున్నానే. బాయ్. ఎంతకి తెగించారా? జాను ఇక్కడ డబ్బులేవి? అక్కడ డబ్బులు తీసావా? ఏదో తప్పైపోయింది అంతే. అంటే అది డబ్బులు నేనే తీసు. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది? డబ్బులు అడిగి తీసుకో. దొంగతనం చేయడం ఏంటి? హ్యాపీ బర్త్డే అండి. కేక్ కోసం డబ్బులు తీసాను, ఇంకెప్పుడు డబ్బులు తీయను. సారీ. సారీ జాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఎక్స్క్యూజ్ మీ, మాల్లో ఉన్నవేంటి? మ్యూజియం లో ఉండాలిగా. అదేంటి అంటే కోహినూర్ డైమండ్ మ్యూజియం లో వేస్తారుగా. నాకు ఇలాంటి మాటలే పువ్వు మంటెక్కిపోతాయి. విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దామంటే కనబట్లా. సర్పరాజు కాట్రే. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దువ్వుకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. ఓరి నా కొడక, ఓరి నా కొడక.
ఏంట్రా లుక్ ఏంట్రా? నువ్వేంట్రా, నువ్వు అసలు నవ్వా? గగన్ నన్ను కామెంట్ చేస్తే కొట్టేస్తావా? చంపేస్తా. ఇంతకు నువ్వు ఆడా మగ? ఇట్ట తయారయ్యేనే మీరంతా. అమ్మ బంగారు తల్లి, ఇది ముందే వర్షాకాలం, కొంచెం మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో జాగ్రత్తగా చూసి వేసుకొని వెళ్ళండి అమ్మా. ఎందుకు? ఎందుకు అంటే ఏమైతుందో మీకు తెలుసు, నా నోటితో అయితే నేను చెప్పలేను. ఆకలి తీర్చే ఆ భాగాన్ని, జన్మనిచ్చే ఆ భాగాన్ని కూడా ఆశతో చూస్తున్నారు. సో ఎవరు? మేమా? ఓ అక్క, జర బట్టలు మంచి వేసుకోరాదు. చూపించే బుద్ధి మీకున్నా, చూసే బుద్ధి మాకు లేదు. సిగ్గు లేదురా నీకు, ఆడపిల్ల చున్నేసుకున్నావు. మీరు వేసుకోరు కదా, అందుకని మేము వేసుకున్నాం. అలా కాదురా ఎరుపు కూడా. ఒక అమ్మాయి చున్నీ ఇప్పితే 5K ఫాలోవర్స్, అదే కింద బటన్ ఇప్పితే 10K ఫాలోవర్స్, అదే ఇంకో బటన్ ఇప్పితే 100K ఫాలోవర్స్. చెప్పు. చెప్పవా? చెప్పమన్నా కదా. టాలెంట్కి హార్డ్ వర్క్ సపోర్ట్ చేయండి, పొట్టి పొట్టి బట్టలు కాదు. మాకు తెలుసులేరా. అన్న ఈ చున్నేసుకొని పోతే ఒక వీడియో తీయవా? ఎందుకు? నువ్వేం రావడం లెక్క చున్నేసుకున్నావు. మీరు ఎట్లయినా వేసుకోరుగా, అందుకే మేము వేసుకున్నాం. ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా? పోయాడా? లేదు, పోసాడు. హలో హలో హలో, ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెకించేశారా? బయటికి వచ్చావరా? నేను చేసిన హత్యలకి రామానెందుకు చిత్రవధ చేస్తావు? యువర్ అన్ యాక్టర్ బ్రదర్, బాగా చేస్తున్నావు. నీ డ్రీమ్ ఏంటి? R15 బైక్ కొని బీచ్ రోడ్ లో రాయ్ రాయ్. నీ పిల్లకు ఏమ్మా, నీ డ్రీమ్ ఏంటి? మంచిగా ఇల్లు కట్టించుకున్న ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. నా తల్లే. సో మీ ఇద్దరికి కామన్ గా కావాల్సిన డబ్బే అనమాట. మీకు కూడా చెప్తున్నాను, క్లారిటీగా ఉండండి. సో ఇది వచ్చేసి హ్యాక్ యాప్ అనమాట. ఇందులో రిజల్ట్ ఏమొస్తుందో ఇది ముందే మనకి హ్యాక్ చేసి చెప్పొద్ది. అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతున్నా, సిగ్గుచనం లేదు నీకు. పెరుగు తీసుకొచ్చి